అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐజీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే 101 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని తెలిపారు. శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు తమ సిబ్బందికి వెంటనే తెలియజేస్తే ఎక్కువ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడవచ్చు అన్నారు. ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, సో అవి చూసిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే చేసుకునేటట్టు అది దట్ ఈస్ మై. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజున లెక్చర్స్ నేను వీడియో చూశారు కదా, దాంట్లో గ్యాప్స్ ఉంటాయి అనుకోండి. అంటే ఫైర్ ఆఫీసర్స్ లేకుండా మాక్ డ్రిల్ కండక్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఎటువంటి డౌట్స్ వస్తాయి, ఏముంటుంది, అది టీచర్స్కి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. అది మన అవన్నీ స్కూల్స్లో ఏదైనా ప్రత్యేకంగా ఒక ప్రమాదం జరిగిందనుకో అందరూ కంగారు పడిపోతారు, ప్యానిక్ ఉంటుంది అన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. ప్యానిక్ టైంలో కరెక్ట్గా మనం పద్ధతిగా బిహేవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ ప్రాక్టీస్ చేయటమే మాక్ డ్రిల్ అని అంటారు. ఈ మాక్ డ్రిల్ ఎలా చేయాలో ఇంత మటుకు ఎవరికి తెలీదు. అందువల్ల మేము ఏం చేసామంటే మాక్ డ్రిల్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక వీడియో రూపొందించాం. ఆ వీడియోని చూపించి ఈ స్కూల్లో మీ అందరి ముందు ప్రాక్టీస్ చేయించామన్నమాట. ఆ ప్రాక్టీస్లో ఈ నెక్స్ట్ జెన్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అన్ని తరగతుల పిల్లలు అన్నమాట. ఈవెన్ ఎల్కేజీ అండర్ యూకేజీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ఎంతూజియాజంగా. టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ మేనేజ్మెంట్కి కూడా దీనికి సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా ఒక చిన్న మాడ్యూల్, ఒక సైన్స్ మాడ్యూల్ని పెట్టాం. ఫైర్ అనేది ఏంటంటే ఫ్యూయల్ ఉంటే ఫైర్ వస్తుంది, దాంతోపాటు ఖచ్చితంగా ఆక్సిజన్ కూడా ఉండాలి. నార్మల్గా మన ఇళ్లలో ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి, అవేమన్నా ఫైర్ అంటుకున్నాయి అనుకోండి, జనరల్గా మనకు చాలా కంగారు అయిపోతుంది. కానీ అందుకనే పిల్లలకి అర్థమయ్యే భాషలో వాళ్ళ చేత ఇంట్లో అందుబాటులో ఉండేటువంటి గుడ్డలతోటి లేకపోతే బకెట్ తోటి ఆ ఫైర్ని ఎలా ఆపొచ్చు అనేది డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళు చూపించారు. ఎందుకంటే ఎల్పిజి సిలిండర్ అన్నంత మాత్రం భయపడక్కర్లా, దాంట్లోంచి గ్యాస్ వస్తుంది, దానికి ఫైర్ మండుతుంది అన్నంత మాత్రం భయపడక్కర్లా. దానికి ఆక్సిజన్ కట్ ఆఫ్ చేయాలి. మన ఇంట్లో బకెట్లు ఉంటాయి, ఖాళీ బకెట్ తీసుకొని దానిపై బోర్లు ఇచ్చామనుకోండి, ఆక్సిజన్ కట్ ఆఫ్ ఆగిపోతుంది. సరే బకెట్ కూడా లేదనుకోండి, బట్టలు ఉంటాయి కదా, ఒక టవల్ని నీళ్ళల్లో తడిపామనుకోండి, నీళ్ళల్లో తడిపితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం. అది ఏదైనా బట్టలు నీళ్ళల్లో తడిపేసి జస్ట్ సిలిండర్ చుట్టూ కప్పేసామనుకోండి, ఆటోమేటిక్ ఫైర్ అయిపోతుంది. సిలిండర్ చుట్టే కాదు, ఎక్కడైనా ఫైర్ జరుగుతుంటే చిన్న చిన్న ఫైర్లకి తడిచిన బట్టను వేసేస్తే టప్పున ఆగిపోతుంది. ఎందుకు అంటే ఆక్సిజన్ కట్ ఆఫ్, సింపుల్గా. అది మనం ఇవాళ చిన్న పిల్లలతోటి డెమో చెప్పించి మీ అందరి ముందు చూపించాము, సో దట్ వాళ్ళకి ధైర్యం వస్తుందని. సో అదేవిధంగా ఏమీ లేదని అనుకున్నాం అనుకో, జస్ట్ ఇలాంటిది ఏంటంటే ఇక్కడ గ్యాస్ ఒక దగ్గర నుంచే వస్తుంది కాబట్టి, గ్యాస్ ఆక్సిజన్స్ మిక్స్ కాకుండా ఫైర్ రాదు కాబట్టి, అందుకని దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ గ్యాప్ ఉంటుంది. అందుకని వెనక నుంచి ఏలు పెడితే ఆగిపోతుంది, ఎందుకంటే ఫ్యూల్ ఆపేసాంగా. వెరీ సింపుల్. సో ఇట్ ఈజ్ ఎ బేసిక్ సైన్స్ అన్నమాట. ఈ బేసిక్ సైన్స్ ఏంటంటే మనం ఎన్ని పాఠాలు చెప్పినా అర్థం కాదండి. చూపించేదానికంటే కూడా ప్రాక్టీస్ చేస్తే అందరికీ ధైర్యం ఉంటుంది.
సో దీనికి ఈ సందర్భంలో ఒక చిన్న విషయం ఏంటంటే, ఇలాంటి మాక్ డ్రిల్స్ మనం కండక్ట్ చేస్తూ ఉండగా ఒక స్కూల్లో చిన్న పాపలు అనమాట, ఒక 5th 6th క్లాస్ పాపలు, వాళ్ళతో ఫైర్ జరిగింది. వాళ్ళింటో ఫైర్ జరిగేకి జనరల్గా తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలి తెలియదు, ఏం చేయాలా ఏంటి అని కంగారు పడుతుంది. సో అందువల్ల ఆ పాపకి అది గుర్తుందనమాట. అనే మనకి తడిచిన బట్టలు బాగా ఉపయోగపడతాయి. సో ఇమ్మీడియట్గా ఒక టవల్ తీసి బకెట్లో ముంచేసి వాళ్ళు మొహానికి పెట్టుకున్నారనమాట, మూతికి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం పీల్చే గాల్లో నార్మల్గా కార్బన్ మోనాక్సైడ్ లాంటి టాక్సిన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ వాటర్కి ఫిల్టర్గా ఏర్పడిందో ఆ వాటర్ సాల్వెంట్గా ఉపయోగపడి ఈ టాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో పాయిజన్స్ అన్నీ కూడా దాంట్లో కరిగిపోతాయి. అందుకని మనకు బెటర్ ఎయిర్ వస్తుంది. సో అందువల్ల ఎప్పుడైనా మీరు కూడా ఫైర్లో చిక్కుంటే వీలున్నంత మటుకు తడిచిన గుడ్డను మొహం పెట్టుకొని పరిగెత్తండి, యు ఆర్ సేఫ్. సో ఆ ఇంట్లో ఆ పాప చెప్పబట్టి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ తడిచిన గుడ్డలు పట్టుకొని బాత్రూంలో నిలబడితే వాళ్ళు సేవ్ అయిపోయారు. అంత ఈజీ అనమాట. సో అందువలన ఈ మెలకువలు అనేవి ఇట్స్ ఏ బేసిక్ సైన్స్ లెక్చర్. అది మేము డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాము. ఇక్కడ నేను ఇక్కడ టీచర్స్ని కూడా అభ్యర్థిస్తున్నాను అన్నమాట. సరే మేమంటే ఒక మాక్ డ్రిల్ తయారు చేసాము, దాంట్లో నేనే చెప్పాను, దాన్ని చూపించి ఇక్కడ చేసాము. కానీ ఆ మాక్ డ్రిల్ చూడంగానే మీరు మీ అంతటి మీరు చేయగలరా, ఫైర్ ఆఫీసర్స్ అసిస్టెన్స్ లేకుండా మీ అంతటి మీరు చేయగలరా అనేది ప్రశ్న. ఏమన్నా అండర్స్టాండింగ్ గ్యాప్స్ ఉంటే అవి మీరు లెక్చర్స్గా తయారు చేసి మాకు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకని మనకు 40,000 స్కూల్స్ ఉన్నాయండి. 40,000 స్కూల్స్కి ఫైర్ ఆఫీసర్స్ పోయి ఇలా డెమో ఏర్పాటు చేయడం అనేది జరగదు. ఓన్లీ విధానం ఏంటంటే మనం చేసిన ఈ డెమోల్ని మెటిక్యులస్గా రికార్డ్ చేసి ఎటువంటి గ్యాప్స్ లేకుండా వీడియో ద్వారా మనం అన్ని స్కూల్స్కి చేరవేయగలిగితే వాళ్ళంతటి వాళ్ళే టీచర్స్ దాన్ని అర్థం చేసుకొని, స్టాఫ్ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళంతటి వాళ్ళే అక్కడ ప్రాక్టీస్ చేసేటువంటి క్షమత ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి మాక్ డ్రిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందువలన ఇది ఒక మొదటి స్టెప్ అనమాట. ఇంత మటుకు ఎప్పుడు మాక్ డ్రిల్స్ అనేది జరగలే రాష్ట్రంలో, ఇన్ఫ్యాక్ట్ దేశంలో కూడా జరగలే. అసలు ఎలా ఉంటుంది మాక్ డ్రిల్ అంటే కూడా దేర్ ఇస్ నో ఎగ్జాంపుల్ ఇన్ యూట్యూబ్. అది ఫస్ట్ నేనే క్రియేట్ చేశాను, మనమే క్రియేట్ చేసాం ఆంధ్రప్రదేశ్లో. సో ఇది ఒక అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూస్గా ప్రతి స్కూల్లో కనీసం ఒక సంవత్సరంలో ఒక్కసారన్నా కండక్ట్ చేస్తే పిల్లలకి విజ్ఞానం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. దాని తర్వాత పెద్దల సమక్షంలో, ప్రత్యేకంగా తల్లిదండ్రుల సమక్షంలో కండక్ట్ చేస్తే తల్లిదండ్రులకి నాలెడ్జ్ పెరుగుతుంది. సో దాని తర్వాత స్కూలు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటి అవగాహన కూడా తల్లిదండ్రులకు వస్తుందండి. అప్పుడు తల్లిదండ్రులు కెన్ మేక్ ఎ డెసిషన్ అనమాట. ఇది స్కూల్లో ఇది లేదు అది లేదు అంటే ఆఫీసర్లు వచ్చి చెక్ చేయాలంటే ఎన్ని చెక్ చేస్తారండి? 40,000 స్కూల్స్ ఉంటే నా దగ్గర 100 మంది ఆఫీసర్లు కూడా లేరు సరిగ్గా మాట్లాడితే. సో అందువల్ల ఏంటంటే స్కూలులో ఉన్న పిల్లల పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలని, వాళ్ళు అందరూ రాకర్లా, కొంతమంది ఉండి పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్కూలు సేఫ్ విధానాలు పాటిస్తుందా లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సేఫ్ విధానాలు ఏంటి అనేది నేనే ఇలా డ్రెస్ వేసుకొని మీ ముందు ఆ మాక్ డ్రిల్ వీడియోలో చెప్పాను. అది విని అది చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్కూల్స్లో అన్నిట్లో సేఫ్టీ పరికరాలు కానీ, సేఫ్టీ విధానాలు కానీ, మెట్లు కానీ, ఈ రూఫ్లు కూడా మనం ఏంటంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ పెట్టుకోకూడదని, దాని తర్వాత తరగతుల గదుల కింద ఎక్కడ కూడా కిచెన్లు ఉండకూడదని నేను చెప్పాను. దాని తర్వాత మీరు అక్కడక్కడ కోచింగ్ సెంటర్స్ చూస్తుంటారు. కోచింగ్ సెంటర్స్ కిందేమో షాపులు, పైనేమో కోచింగ్ సెంటర్ ఉంటుంది, అదంతా ఎయిర్ కండిషన్ ఉంది. అట్లాంటివి చాలా చాలా ప్రమాదం అండి. అది నేను పూర్తిగా నిషేధించా. ఎందుకంటే మీడియా ముందు ఎందుకు చెప్తున్నానంటే సూరత్లో ఇలాంటి వ్యవహారం జరిగింది. మీరు సూరత్ ఫైర్ ఇన్సిడెంట్ అని మీరు కొట్టండి, యూట్యూబ్లో కనపడుతుంది. అది 3 స్టోరీల బిల్డింగ్.
2 స్టోరీల్లోనేమో ఈ షాపులు ఉన్నాయి. 3వ స్టోరీలో పిల్లలు కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఎయిర్ కండిషన్ రూమ్లో బాగా చదువుకుంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి కదా, అలాంటిది. దాంట్లో కింద షాపుల్లో ఫైర్ అయింది. అది డే టైం, సూరత్ నగరం. మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో చూడొచ్చు. ఆ పిల్లలకి వెళ్ళటానికి దారి లేక, 2 మెట్లు లేక, ఒకే మెట్టు ఉంది, ఆ మెట్టులోంచి పొగలు ఫ్లేము వస్తుంది. సో ఇంకా దాంట్లోకి వెళ్ళలేం కదా. అదేమో పూర్తిగా క్లోజ్డ్ ఎయిర్ కండిషన్ బిల్డింగ్. సో దాంట్లో పొగలు వస్తుంటే ఆ పొగలు బయటికి పోవడానికి అవకాశం లేదు. సో అప్పుడు పొగలు అక్యుములేట్ అయితే ఏమవుతుందండి, పొగలు ఏంటంటే 2 మినిట్స్లో మనల్ని అన్కాన్షియస్ చేసేస్తాయండి. అండ్ 5 మినిట్స్ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్కి, స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకసారి స్మోక్ కానీ ఫైర్ కానీ వచ్చినప్పుడు ఎలా ఎవాక్యువేట్ చేయాలి, చేసిన తర్వాత గదుల్లో ఒకవేళ బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా మిగిలిపోయిన విద్యార్థుల్ని అక్కడ స్కూల్లో నుంచే పిల్లలతోటి సెర్చ్ అండ్ రెస్క్యూ టీం తయారు చేయటం కానీ, ఎవాక్యువేషన్ టీం కానీ అవన్నీ కూడా మాకు వాళ్ళు నేర్పించడం జరిగింది. విద్యార్థులతోటి ప్రాక్టీస్, ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా చేయటం జరిగింది. దీనికి స్టేట్ డీజీ గారు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్ గారు కూడా వచ్చి పర్యవేక్షించారు. ఆర్ఎఫ్ఓ గారు, డిఎఫ్ఓ గారు, జిలానీ గారు, ఆర్ఎఫ్ఓ అందరూ సిబ్బంది, మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నిన్న కూడా వచ్చి మాకు ఒకసారి చెప్పి ఎలాగా టీమ్స్ని ఎలా చేయాలని చెప్పారు. తద్వారా ఇట్లానే మిగతా స్కూల్స్ వాళ్ళని కూడా ఇక్కడ రీజన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి స్కూల్కి వెళ్ళి మేము చేయలేము, మీ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా తెలియచేయాలి అనేది మాకు చెప్పడం, సూచించడం జరిగింది. మిగతా స్కూల్ యాజమాన్యం మిత్రులందరూ కూడా వచ్చి ఉన్నారు. సో దీన్ని ఒక ఇక్కడ గుంటూరు ఒక నెక్స్ట్ జెన్ స్కూల్ అని కాకుండా స్టేట్ వైడ్గా సార్ ఇందాక చెప్పినట్లుగా బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా మా వైపు నుంచి స్కూల్ మేనేజ్మెంట్స్ తరఫు నుంచి కూడా, మా అసోసియేషన్ వారి తరఫు నుంచి కూడా అన్నీ చేస్తామని, అట్లానే తల్లిదండ్రులకి, విద్యార్థులకి కూడా అవగాహన ఇంకా పెంచి మన స్టేట్లో ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఒకవేళ అంటే వాటిని పూర్తిగా మనం నివారించలేకపోవచ్చు, బట్ అది జరిగినప్పుడు ఎలాగ దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అనేది ముఖ్య పాఠంగా వాళ్ళకి ఈ రోజున చేయటం జరిగింది. దీనికి ఇక్కడ దాకా వచ్చి పర్యవేక్షించి మా అందరికీ కూడా చెప్పిన టోటల్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరికీ, మా స్కూల్ యాజమాన్యాలందరి తరఫున, మా నెక్స్ట్ జెన్ స్కూల్ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.